హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో క్యారెట్ క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మనం చెప్తేనే తప్ప ఈ ఫ్రైని ఎవరు చెప్పుకోలేరు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు పల్లీలు అంటే వేరుశనగ పప్పులు వేసి బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేద్దాం. ఇది కూడా 1 నిమిషం వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసి 1 నిమిషం వేయించి, ఇవి ఎండుమిర్చిలోని గింజలండి. మనం వేపుల్లో కారం వేయం కాబట్టి 1 స్పూన్ ఎండుమిర్చి గింజలు, 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకొని ఇవి అలా వేయించగా వచ్చిన పప్పులు వీటిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత పౌడర్లో తయారు చేద్దాం. ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో పోపు దినుసులు వేసి వేయించుకుందాం. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ధనియాలు, కొంచెం ఆవాలు, 2-3 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుదాం. ఇలా వేగిన తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. ఇవి సన్నగా తరిగిన క్యాబేజీ చాలా సన్నగా తరిగాను. ఇది క్యారెట్, ఇది కూడా సన్నగా తరిగాను. ఇప్పుడు ఈ వేగుతున్న ఈ పోపులో మనం చిన్నగా చేసిన క్యారెట్ వేసి ఒకసారి ఫ్రై చేద్దాం. ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలోనే మనం ముందుగా తరిగి ఉంచుకున్న క్యాబేజీ కూడా వేసి కలుపుదాం. ఇలా చిన్నగా తరిగిన క్యాబేజీ కూడా వేసి బాగా కలిపి మూత పెడదాం. ఇప్పుడు ఇలా ముందుగా వేయించుకున్న ఈ పప్పులన్నీ పౌడర్లో చేశాను. ఇది అలా తయారు చేసిన ముందుగా వేయించుకున్న మిక్సీలో వేసి చల్లారిన తర్వాత దీన్ని పౌడర్లో చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన పౌడరు. ఇప్పుడు ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుదాం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. పసుపు వేసిన తర్వాత కలర్ మారింది. దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాం. కలిపి 1 నిమిషం మూత పెడితే ఈ పొడి కూడా క్యాబేజీ క్యారెట్కి పడుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన క్యాబేజీ క్యారెట్ ఫ్రైని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని క్యారెట్ క్యాబేజీ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.